ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం రాసలీలు బయటపడ్డాయి. ఎమ్మెల్యే ఆదిమూలంపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే లైంగికంగా వేధించారని ఆరోపించారు. ఎవరికైనా చెబితే అంతం చేస్తానని బెదిరించారని, తన దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయన్నారు. ఎమ్మెల్యే గురించి అందరికీ తెలియాలనే పెన్ కెమెరాలో రికార్డు చేసినట్టు తెలిపింది బాధిత మహిళ. ఎమ్మెల్యే నీచ పనులకు తిరుపతి భీమా పారడైజ్ హోటల్ను అడ్డాగా చేసుకున్నారని, ఎంతో మంది మహిళలను వేధించారని వాపోయింది. ఎమ్మెల్యే ఆదిమూలం వ్యవహారాన్ని ఇప్పటికే చంద్రబాబు, లోకేష్ దృష్టికి తీసుకెళ్లానని, అయితే స్పందించకపోవడంతోనే మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని చెప్పింది బాధిత మహిళ. అయితే ఎమ్మెల్యే రాసలీలల వ్యవహారం మొత్తం బయటపెట్టడంతో ఎట్టకేలకు టీడీపీ స్పందించింది. పార్టీ నుంచి ఎమ్మెల్యే ఆదిమూలంను సస్పెండ్ చేశారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా. పదే పదే నన్ను రమ్మని చెప్పి పిలిచేవాడు. సరే, ఇవన్నీ నేను ఎవరికి చెప్పుకోలేక చాలా బాధపడేదాన్ని. నైట్ టైంలో 1-12 గంటలకు కూడా నాకు కాల్ చేసే వ్యక్తి. ఇది గమనించిన నా భర్త గారు ఓ రోజు చూసి నన్ను చాలా బాధ పెట్టి నా మొబైల్తో సహా అన్ని ఇంచేసి నన్ను చాలా బాధ పెట్టాడు. డివోర్స్ దాకా వెళ్ళింది. మళ్ళీ నా భర్త గారు నన్ను ఇలా ఈ కామాంధుడి దగ్గర నుంచి చాలామంది అమ్మాయిలు బలైపోతున్నారని, నన్ను కాపాడు కొరకు మరియు సత్యవేడు నియోజకవర్గ ప్రజల్ని, మహిళలను కాపాడుట కొరకు మేమిద్దరం కలిసి డిసైడ్ తీసుకొని పెన్ కెమెరా ద్వారా అతని రాసలీలల్ని రికార్డ్ చేసి బాబు గారికి తెలిపి ఇలాంటి ఎమ్మెల్యే గారు ఇకపై మన తెలుగుదేశం పార్టీలో ఉండకూడదని చెప్పి మేము దాన్ని రికార్డ్ చేయడం జరిగింది. తన భార్య టీడీపీలో చురుగ్గా పనిచేసిందని బాధితురాలి భర్త చెప్పారు. ఆమెను ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వేధించారని ఆరోపించారు. వీళ్ళు ఎమ్మెల్యే వచ్చాడు, మనకు ఏదో మంచి చేస్తారని కోనేటి ఆదిమూలం, సత్యవేడు నియోజకవర్గ కోనేటి ఆదిమూలం, ఏదో మన ఎమ్మెల్యే మనకి మంచి చేస్తాడు అని చెప్పి నంబర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ నంబరు ఈయనకి ఇవ్వడం జరిగింది. అట్లా ఆయన ఏం చెప్పారు, ఏం నమ్మిచ్చారో మనకు తెలియదు. ఇలాంటి కామాంధుడైన ఆదిమూలంకి ఫుల్ స్టాప్ పెట్టాలని మీరు అనుకోవచ్చు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, ఈరోజు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, నా కూతురు పెళ్ళి ఉంది, మా తాత చనిపోయినాడు, వాళ్ళకి రావాలి అనేది ఎప్పటికీ కోనేటి ఆదిమూలం కామాంధుడిని పిలవబాకండి. ఎందుకంటే ఆయన వచ్చేది మీ సంక్షేమం గురించి కాదు, మీ సుఖం కోరే వ్యక్తి కాదు ఆయన. నేను ఎమ్మెల్యేతో మాట్లాడకపోయినా, ఎమ్మెల్యే నాకు ఫోన్ చేసినా నేను అతను నన్ను సంపతాన్ని బెదిరించేవాడు. మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, వాళ్ళ పార్టీలో మహిళలకే న్యాయం జరగకపోతే ఇక రాష్ట్ర మహిళల్ని ఏ విధంగా కాపాడతారు? వాళ్ళకి ఎలాంటి రక్షణ కల్పిస్తారు? జస్ట్ సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటే పని అయిపోతుందా? అరుణ, సభ్య సమాజం తలదించుకునే విధంగా చోటు చేసుకున్నటువంటి తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం రాసలీలలు తెరపైకి రావడంతో ఒక్కసారిగా టీడీపీ పార్టీలో గందరగోళం నెలకొని ఉందని చెప్పాలి. కేవలం సస్పెండ్ వేసి తమకు ఏ బాధ్యత లేదని తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి టీడీపీ నేతలు, ఇలాంటి మహిళలు, వరలక్ష్మి లాంటి మహిళలు చాలామంది ఉన్నారనేది ఆమె కూడా స్పష్టంగా చెప్తున్నారు. సత్యవేడు నియోజకవర్గంలో తన సహాయం కోరి వచ్చినటువంటి మహిళలను లైంగికంగా వేధిస్తూ తన కామవాంఛ తీర్చుకున్నటువంటి కోనేటి ఆదిమూలం రాసలీలలు ఇది ఒక్కటే కాదు, చాలా ఉన్నాయనేది నియోజకవర్గ ప్రజలు ఎవరిని అడిగినా చెప్తారు. ఈ క్రమంలోనే తాజాగా వెలుగు చూసినటువంటి ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కుపాటుకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మహిళలంటే చాలా చులకన భావం చూసేటువంటి యొక్క పార్టీలో ఈరోజు తెలుగుదేశం పార్టీ సత్యవేడు నియోజకవర్గం అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వరలక్ష్మిపైనే తన కామవాంఛ తీర్చుకుంటూ లైంగికంగా వేధించినటువంటి టీడీపీ నేతలు ఈ యొక్క ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురయ్యారనే చెప్పాలి. కొంతమంది సత్యవేడు నియోజకవర్గంలో తన సాయం కోరం వచ్చినటువంటి ఉద్యోగులను, మహిళా కార్యకర్తలను కూడా ఈ విధంగానే వేధిస్తూ తన కామవాంఛ తీర్చుకున్నటువంటి కోనేటి ఆదిమూలం రాసలీలలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయనేది ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తిరుపతి వేదికగా భీమాస్ ప్యారడైజ్ హోటల్లో తరచూ తనపైన వీడియో కాల్స్ చేస్తూ వేధింపులకు గురి చేస్తూ తన కామవాంఛ తీర్చుకున్నాడంటూ వరలక్ష్మి ఈరోజు తెలంగాణలోని హైదరాబాద్లో ఈ యొక్క మీడియా సమావేశం ద్వారా వెలుగు బాహ్య ప్రపంచానికి తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా తన యొక్క చీకటి కోణాన్ని తెరపైకి తీసుకొచ్చినటువంటి వరలక్ష్మి మిగిలినటువంటి మహిళలు వేధింపులు కూడా
కొంత సమయం ఇస్తే బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా హాట్ టాపిక్గా మారింది. తను సహాయం కోరి వచ్చినటువంటి కొంతమంది మహిళా ఉద్యోగుల్ని, కొంతమంది మహిళా కార్యకర్తలను కూడా ఇదే విధంగా లోవర్చుకుంటూ తన కామవాంఛ తీర్చుకున్నటువంటి సంఘటనలు కొన్ని ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా త్వరలోనే కొంతమంది బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు. కొంతమంది బహిర్గతంగా బయటకు వచ్చేటువంటి ప్రయత్నం కూడా చేసేటువంటి ఉన్నాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో సత్యవేడు నియోజకవర్గంలో ఒక్కసారిగా టీడీపీ నేతలంతా కూడా కోనేటి ఆదిమూలం వైఖరి పట్ల తీవ్రస్థాయిలో మండిపడుతూ ఉన్నారు. ఇలాంటి వ్యక్తిన మనం సత్యవేడు నియోజకవర్గంలో ప్రజలంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కామవాంఛ కామోన్మాదిని మనం గెలిపించుకున్నాం అనేటువంటి ఆవేదనకు లోనవుతున్నారు. మంచి వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తులను కాదని ఇలాంటి వ్యక్తులను ఎన్నుకోవడం పట్ల కూడా ప్రజలు మండిపడుతున్నారు. రైట్ మూర్తి, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.